ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సింపుల్ ఈక్వేషన్లో ఉన్న చెక్ యువర్ ప్రోగ్రెస్ గురించి నేర్చుకుంటున్నాం. ఇది వచ్చేసరికి మీకు పేజీ నెంబర్ 43లో ఉంది. ఓకే, సో ఫస్ట్ చూడండి, రైట్ సింపుల్ ఈక్వేషన్స్ ఫర్ ద ఫాలోయింగ్ వెర్బల్ స్టేట్మెంట్స్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మీకు వెర్బల్ స్టేట్మెంట్స్లో ఇచ్చారు, వీటిని మనం ఈక్వేషన్గా రాయాలి. ఓకే, ఫస్ట్ వన్, ద సమ్ ఆఫ్ 5 times of x and 3 is 28. 5 times of x and 3. ఓకే, సో ఇక్కడ 5 times of x and 3 అంటే 3 అనేది యాడ్ అవుతుంది. ఈజ్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఈజ్ అంటే ఈక్వల్ టు వస్తుంది. నేను ఆల్రెడీ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్లో కూడా చెప్పాను, ఈక్వల్ టు 28. ఓకేనా, సో ఇది ఎలా రాస్తామో చూడండి. సో ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ 5 times of x, ఒక 5 x వచ్చేసరికి 5 times మల్టిప్లై చేసి అండ్ 3ని యాడ్ చేస్తే 28కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఇది వచ్చేసరికి సొల్యూషన్. ఫస్ట్ గివెన్ నెంబర్ x ఇచ్చారు ఇక్కడ, అవునా? సో గివెన్ నెంబర్ దట్ ఈక్వల్ టు x. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగారు, 5 times of x అని అడిగారు కదా. సో అంటే 5 times ఆఫ్ నెంబర్. సో ఈ నెంబర్ని 5 times చేస్తే 5 into x అంటే 5x వస్తుంది. ఓకే, సో బై యాడింగ్ 3 అండ్ 3 అన్నారు కదా, ఇక్కడ 3 అనేది మనం యాడ్ చేస్తాము. యాడింగ్ 3 ద రిజల్ట్. ఓకే, రిజల్ట్ ఏమొస్తుంది, 5x. సో ఈ 5 times ఆఫ్ ఎక్స్కి 3ని యాడ్ చేస్తే ఈక్వల్ టు, ఓకేనా, సో 5x + 3 దట్ ఈక్వల్ టు 28. ఓకే, సో మీరు ఇవి స్టెప్స్ 3 రాయకుండా డైరెక్ట్గా ఇది ఒక్కటైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, దీంట్లో ఏమిచ్చారు, టేకింగ్ అవే 7 ఫ్రమ్ p gives 21. ఓకేనా, ఓకే, పీలో నుంచి టేకింగ్ అవే ఫ్రమ్ p. ఓకే, ఫ్రమ్ అన్నారు కదా, సో ఎక్కడి నుంచి తీసుకోమని చెప్తున్నారు, 7ని పీలో నుంచి తీసుకోమంటున్నారు. అంటే p - 7 దట్ ఈక్వల్ టు 21. పీని 7తో సబ్ట్రాక్షన్ చేస్తే 28కి ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నారు వాళ్ళ స్టేట్మెంట్ వచ్చేసరికి అది. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము. థర్డ్ వన్, ఇఫ్ యూ యాడ్ 1/3 to m then you get 25. ఓకే, సో ఈ ఎమ్కి 1/3 అంటే ఈ 1/3 వచ్చేసరికి ఎమ్కి యాడ్ చేయమంటున్నారు. ఎమ్కి 1/3ని యాడ్ చేస్తే యు గెట్, మీకు ఏమొస్తుంది, 25 వస్తుంది. మీకు ఎప్పుడు ఆన్సర్ రైట్ సైడే కదా వస్తుంది, సో 25 వస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, సమ్ ఆఫ్ యాంగిల్స్ x, x + 20. x అనేది ఒక యాంగిల్, x + 20 అనేది ఒక యాంగిల్, ఈజ్ స్ట్రైట్ యాంగిల్. ఇవి రెండు వచ్చేసరికి స్ట్రైట్ యాంగిల్కి ఈక్వల్ అవుతాయని చెప్తున్నారు. మీకు టోటల్గా యాంగిల్స్ వచ్చేసరికి 360 degrees ఉంటుంది. ఓకేనా, సో మొత్తం కలిపేసి 360 degrees. ఇందులో స్ట్రైట్ యాంగిల్ అంటే సో ఇట్లా వస్తుంది స్ట్రైట్గా, సో అంటే హాఫ్ సర్కిల్ వస్తుంది. టోటల్గా 360 అయినప్పుడు దీంట్లో మనం హాఫ్ పార్ట్ తీసుకుంటాం కదా, ఎంత అవుతుంది అంటే 360లో హాఫ్ ఎంత అవుతుంది, 180 అవుతుంది. సో స్ట్రైట్ యాంగిల్ వచ్చేసరికి 180కి ఈక్వల్ అవుతుంది. ఇది మీకు క్లియర్గా నెక్స్ట్ చాప్టర్ లైన్స్ అండ్ యాంగిల్స్లో వస్తుంది. నేను అక్కడ డెఫినేషన్స్ కూడా చెప్తాను, ఒకసారి చూడండి. ఓకే, సో స్ట్రైట్ యాంగిల్ వచ్చేసరికి 180కి ఈక్వల్ అవుతుంది. అంటే x ప్లస్, సో ఈ 2 యాంగిల్స్ని మనం సమ్ అన్నారు అంటే యాడ్ చేయాలి. x + 20 దట్ ఈక్వల్ టు, సో 180. స్ట్రైట్ యాంగిల్ అన్నారు కదా, ఈజ్ అంటే ఈక్వల్ టు స్ట్రైట్ యాంగిల్ 180 degrees. x + x అంటే 2x + 20 దట్ ఈక్వల్ టు 180. ఓకే, 2x ఈక్వల్ టు 180 + 20ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే -20 అవుతుంది. 2x ఈక్వల్ టు 180 - 20 అంటే 160. x ఈక్వల్ టు 160/2 వస్తుంది. 2 1s 2 8 16 0. సో x వాల్యూ వచ్చేసరికి 80 వచ్చింది. ఓకేనా, సో ఒక యాంగిల్ వచ్చేసరికి 80 వచ్చింది. మీరు ఇదంతా ఫైండ్ అవుట్ చేయకపోయినా ఇక్కడ వరకు రాసినా కానీ ఓకే. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్,
సో ఒక రెక్టాంగిల్ పెరిమీటర్ వచ్చేసరికి దీంట్లో ఏం చెప్తున్నారంటే హూజ్ లెంత్ ఈజ్ 2 సెంటీమీటర్స్ మోర్ దాన్ ఇట్స్ విత్ ఈజ్ 16 సెంటీమీటర్స్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి విడ్త్ ఎంతో తెలియదు. విడ్త్ని మోర్ దాన్ 2 అంటే విడ్త్కి 2ని యాడ్ చేస్తే లెంత్కి ఈక్వల్ అవుతుంది. అండ్ పెరిమీటర్ వచ్చేసరికి వాళ్ళు 16 సెంటీమీటర్స్ అని చెప్తున్నారు. ఓకే, సో ఫస్ట్ మనకి విడ్త్ తెలిస్తేనే లెంత్ ఎంతో తెలుస్తుంది. సొల్యూషన్, లెట్ width of rectangle, సో విడ్త్ వచ్చేసరికి మనం ఎక్స్ అనుకుంటున్నాం. ఓకేనా, సో ఇవి సెంటీమీటర్స్ కాబట్టి ఎక్స్ సెంటీమీటర్స్ అవుతాయి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ రెక్టాంగిల్, లెంత్ ఎంత అవుతుందంటే 2 more than విడ్త్. ఓకే, సో దట్ ఈక్వల్ టు, సో విడ్త్ మీద 2 more than అన్నారు, విడ్త్ వచ్చేసరికి ఎక్స్, మోర్ దాన్ అన్నారు కాబట్టి ప్లస్ వస్తుంది, 2 ఉంది కదా 2 రాసేసేయండి. లెంత్ వచ్చేసరికి ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. నెక్స్ట్ పెరిమీటర్ ఫార్ములా ఏంటిది, 2 × L + B. ఓకేనా, సో పెరిమీటర్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు 16 సెంటీమీటర్స్ అని. 2 × L వచ్చేసరికి ఎక్స్ ప్లస్ B వచ్చేసరికి ఎక్స్ ప్లస్ 2. ఓకే, దట్ ఈక్వల్ టు 2. సో ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నాయి చేయండి. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x అవుతుంది ప్లస్ 2, దట్ ఈక్వల్ టు 2. సో ఈ బ్రాకెట్ అవుట్ సైడ్ ఉన్నది, బ్రాకెట్లో ఉన్న 2 టర్మ్స్కి మల్టిప్లై అవుతుంది. 2 2s 4, ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ప్లస్ 2 2s 4. ఓకే, సో ఇక్కడ 16 ఉంది. ఫస్ట్ వచ్చేసరికి ప్లస్ 4ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే -4 అవుతుంది. దట్ ఈక్వల్ టు 4x. 16లో నుంచి 4ని సబ్ట్రాక్షన్ చేస్తే 2 ఉంటుంది. సో దట్ ఈక్వల్ టు 4x. ఎక్స్ ఈక్వల్ టు, సో 12. ఇక్కడ 4 వచ్చేసరికి ఎక్స్కి మల్టిప్లై అవుతుంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వెళ్తుంది. 4 1s 4 3s 12. సో ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 3 వచ్చింది. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసరికి మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ వన్, రైట్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఇన్ స్టేట్మెంట్ ఫామ్. ఇక్కడ మీకు ఈక్వేషన్స్ ఇచ్చారు, ఫస్ట్ రోమన్లో స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా, అలా రాయాలి. ఓకే, 4 ఈజ్ యాడెడ్ టు ఏ నెంబర్ ఈజ్ 9. 4 వచ్చేసరికి ఒక నెంబర్కి యాడ్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు అంటే ఈజ్ 9, ఇలా రాసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి y వచ్చేసరికి మల్టిప్లై అవుతుంది. మీకు ఎప్పుడు మల్టిప్లై అయ్యింది అంటే టైమ్స్ అని వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి 2 times of a number or 2 times of y ఈజ్ 15. ఓకేనా, ఈ y ప్లేస్లో మీరు నెంబర్ అయినా అనుకోవచ్చు లేదా y అయినా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి 13, ఈ 13ని సబ్ట్రాక్షన్ చేశారు. దేంట్లో నుంచి సబ్ట్రాక్షన్ చేశారు, 3 వచ్చేసరికి mకు మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అయినప్పుడు టైమ్స్ వస్తుంది, 3 times of m. ఓకేనా, 13 ఈజ్ టేకింగ్ అవే ఫ్రమ్ 3 times of m. 3 times of mలో నుంచి 13ని తీసేశారు. ఈక్వల్ టు అంటే ఈజ్ పెట్టుకొని 25. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇక్కడ మీకు బై 4లో ఉంది. సో 1/4 of n. ఓకేనా, సో అదే ఇక్కడ మీకు 3 ఉంటే 1 3s, ఇక్కడ వచ్చేసరికి 1/4 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి 1/4 of n ఈజ్ 5. ఓకే, సో ఇది మీకు లాస్ట్లో నోట్స్ డిస్ప్లే అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చెక్ యువర్ ప్రోగ్రెస్ చూద్దాం. పేజీ నెంబర్ 51, చెక్ యువర్ ప్రోగ్రెస్. ఫైండ్ 3 ఈక్వివలెంట్ ఈక్వేషన్స్ హ్యావింగ్ సేమ్ సొల్యూషన్ x ఈక్వల్ టు -1. ఓకే, సో మనం 3 ఈక్వేషన్స్ రాయాలి. ఆ 3 ఈక్వేషన్స్కి x ఈక్వల్ టు -1 అనేది సొల్యూషన్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఈక్వేషన్ 1 రాద్దాము. ఇది వచ్చేసరికి మీకు పేజీ నెంబర్ 51. ఓకే, సో అక్కడ మనకి ఏమి ఇచ్చారు, సొల్యూషన్ x అని సొల్యూషన్ x -1 అని ఇచ్చారు. దీనికి మనం ఈక్వేషన్ రాస్తున్నాము. సో ఈక్వేషన్ 1 వచ్చేసరికి ఈక్వేషన్ 1. ఓకే, సో ఏం లేదు, ఇక్కడ x ఈక్వల్ టు -1 ఉంది కదా, ఫస్ట్ ఇది రాసేసేయండి. ఈ x ఈక్వల్ టు -1కి మీరు బోత్ సైడ్స్ ఏ నెంబర్నైనా ఎడిషన్ చేయండి, సబ్ట్రాక్షన్ చేయండి, ఆర్ మల్టిప్లికేషన్ చేయండి, మీ ఇష్టం. సపోజ్ నేను వచ్చేసరికి 2, ఈ బోత్ సైడ్స్ 2ని యాడ్ చేస్తున్నాను. x + 2
దట్ ఈక్వల్ టు మీరు యాడ్ చేసేటప్పుడు ఎక్స్కి మీరు రైట్ సైడ్ యాడ్ చేయండి, ఎందుకంటే బిఫోర్ యాడ్ చేయొద్దు. బిఫోర్ యాడ్ చేసిన రాంగ్ అయితే ఏం కాదు, బట్ ఇలా యాడ్ చేస్తే నీట్గా ఉంటుంది. ఎక్స్ ప్లస్ 2 నెక్స్ట్ 2 ఇక్కడ -1 ఉంది కదా, -1 పెట్టేసేసేయండి. బోత్ సైడ్స్ నేను +2ని యాడ్ చేసేసాను. ఓకే, సో బోత్ సైడ్స్ సేమ్ నెంబర్ సేమ్ సింబల్ సేమ్ సైన్స్ ఉండాలి. ఓకే, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ చేయొద్దు. ఎక్స్ ప్లస్ 2 2 - 1 అంటే 1 వస్తుంది. ఓకే, సో ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ ఈక్వేషన్ 2 చూద్దాము. ఈక్వేషన్ 2. ఓకే, సో ఇప్పుడు నేను సబ్ట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఎక్స్ ఈక్వల్ టు -1 ఇది మీకు క్వశ్చన్లో ఇచ్చారు. బోత్ సైడ్స్ వచ్చేసరికి నేను 5ని సబ్ట్రాక్షన్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో ఎక్స్ -5 దట్ ఈక్వల్ టు -5 ఇక్కడ ఎక్స్ -1 ఉంది కదా, -1 రాసేసేయండి. ఓకే, సో ఎక్స్ -5 ఇక్కడ రెండు సేమ్ సింబల్స్ కదా, యాడ్ చేసేసేయండి. 5 + 1 అంటే 6, రెండింటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. ఓకే, సో ఇదొక ఈక్వేషన్. నెక్స్ట్ ఇంకొకటి నేను మల్టిప్లికేషన్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఓన్గా చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కరెక్ట్ వచ్చిందా లేదా అని. ఓకే, సో ఈక్వేషన్ 3 సేమ్ ఎక్స్ ఈక్వల్ టు -1 నేను బోత్ సైడ్స్ వచ్చేసరికి 5ని మల్టిప్లై చేయాలి అనుకుంటున్నాను. ఆర్ 6 7 ఓకే 9 మల్టిప్లై చేస్తాను. ఓకే, 9 × x దట్ ఈక్వల్ టు 9 × -1 బోత్ సైడ్స్ నేను 9ని మల్టిప్లై చేస్తున్నాను. 9 × x అంటే 9x వస్తుంది. 9 × 9 1s 9, సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. ఓకే, సో ఇది ఒక ఈక్వేషన్. సో ఇది కూడా ఒక ఈక్వేషన్, బట్ ఇంకా మీరు 3 4 ఏదన్నా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో దట్స్ ఇట్ అంతే. నెక్స్ట్ చెక్ యువర్ ప్రోగ్రెస్. ఇది వచ్చేసరికి మీకు పేజ్ నెంబర్ 53లో ఉంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఎక్స్ ఫ్రమ్ ద బిలో డయాగ్రామ్. ఈ డయాగ్రామ్స్లో మీకు ఎక్స్ ఇచ్చారు కదా, సో ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి యాంగిల్ ఎట్ ఓ ఈజ్ స్ట్రైట్ యాంగిల్. ఓకేనా, సో ఇది వచ్చేసరికి మీకు స్ట్రైట్ యాంగిల్ అని చెప్తున్నారు. ఓకే, సో బిఫోర్ మనం చెక్ యువర్ ప్రోగ్రెస్లోనే నేర్చుకున్నాం. స్ట్రైట్ యాంగిల్ అంటే ఎంత, 180కి ఈక్వల్ అవుతుంది. ఫుల్ సర్కిల్ అయితేనేమో 360 degrees. మీకు క్లాక్ తెలుసు కదా, క్లాక్లో వచ్చేసరికి మీకు హ్యాండ్స్ 360 degrees తిరిగి వస్తే మనం 1 hour అని చెప్తాము. అంటే ఇక్కడ కూడా అంతే సేమ్. ఇక్కడ హాఫ్ సర్కిల్ ఉందంటే 360లో సగం అవుతుంది. ఎంత అవుతుంది, 180 అవుతుంది. స్ట్రైట్ యాంగిల్ అంటే మీకు 180 అవుతుంది. ఓకే, ఫస్ట్ వన్ సొల్యూషన్. స్ట్రైట్ యాంగిల్ సో స్ట్రైట్ యాంగిల్ 180 degrees. ఇవి వచ్చేసరికి మీకు నెక్స్ట్ లెసన్లో క్లియర్గా వస్తాయి. సో ఇక్కడ వచ్చేసరికి 180 degrees అని చెప్తున్నారు. నెక్స్ట్ యాంగిల్ ఏఓబి. ఓకే, ఈ యాంగిల్ ఏఓబి ఇది మొత్తం వచ్చేసరికి 180కి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ ఏఓబి దట్ ఈక్వల్ టు 180 degrees. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యాంగిల్లో వచ్చేసరికి ఏమేమి ఉన్నాయి, యాంగిల్ ఏఓడి ప్లస్ యాంగిల్ బిఓడి, యాంగిల్ బిఓడి. సో ఇవి రెండు యాంగిల్స్ వచ్చేసరికి 180కి ఈక్వల్ అవుతాయి. ఎందుకంటే ఇవి రెండింటికి మొత్తానికి కలిపి మీకు హాఫ్ సర్కిల్ వచ్చింది 180 కదా, సో 180. ఓకేనా, సో ఈ యాంగిల్ ఏఓబిలోనే 2 యాంగిల్స్ ఉన్నాయి. ఓకే, యాంగిల్ ఏఓడి వచ్చేసరికి x + 30 degrees. బీఓడి వచ్చేసరికి ఇక్కడ ఎక్స్ ఉంది కదా, సో బీఓడి ఎక్స్ ఉంది కదా, సో ఎక్స్ 30 = 180 degrees. ఓకే, సో ఎక్స్ని యాడ్ చేయండి ఫస్ట్. x + x అంటే 2x + 30 దట్ ఈక్వల్ టు 180 degrees. 2x = 180. 30ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే ప్లస్లో ఉంది కదా, ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్లోకి వస్తుంది. 2x = 180లో నుంచి 30ని సబ్ట్రాక్షన్ చేస్తే 150 వస్తుంది. x = 150. సో 2xకి వచ్చేసరికి 2 మల్టిప్లై అవుతుంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వెళ్తుంది. x = సో 150ని 2తో డివైడ్ చేస్తే 75 వస్తుంది. ఓకే, 2 1s 2 75s. ఓకే, సో x వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు, సో 75. నెక్స్ట్ సెకండ్ వన్, దీంట్లోనే
నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి మీకు పిక్చర్ ఇలా ఇచ్చారు. మీకు ఈ పిక్చర్ చూడగానే అర్థం కావాలి. ఇది వచ్చేసరికి మీకు రెక్టాంగిల్. ఓకే, ఇన్ కేస్ ఇది మీకు పిక్చర్ చూడగానే అర్థం కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ x+4 ఇచ్చారు, ఇక్కడ x ఇచ్చారు. అంటే మీకు 2 డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చారు. సపోజ్ మీకు స్క్వేర్ అనుకోండి, 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఒక్కటే ఇస్తారు. ఇక్కడ మీకు 2 డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చారు అంటే ఇది వచ్చేసరికి మీకు రెక్టాంగిల్ అవుతుంది. దీంట్లో ఇది వచ్చేసరికి లెంత్ అవుతుంది, ఇది వచ్చేసరికి బ్రెడ్త్ అవుతుంది. సో ఇక్కడ పెరిమీటర్ వాళ్ళే ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు. మనం x వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి వాళ్ళు ఇచ్చింది రాద్దాం. పెరిమీటర్ ఎంత ఇచ్చారు? 36 సెంటీమీటర్స్ ఇచ్చారు. లెంత్ రాద్దాము. లెంత్ ఈక్వల్ టు x+4 ఎల్ కదా, సో ఎల్ పెట్టేసేసేయండి. నెక్స్ట్ బ్రెడ్త్ b ఈక్వల్ టు x. ఓకేనా, సో ఇవి వచ్చేసరికి మీకు సెంటీమీటర్స్ అయి ఉంటాయి. ఫార్ములా తెలుసు కదా, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఓకే, ఫార్ములా రాద్దాం. ఫార్ములా 2 × l+p. ఓకే, సో ఇది ఫార్ములా. దీంట్లో వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు. 36 దానికి ఈక్వల్ అవుతుంది. 2 × l వాల్యూ మనం ఎంత తీసుకున్నాం? లెంత్ వచ్చేసరికి x+4, బ్రెడ్త్ వచ్చేసరికి x ఇచ్చారు. దట్ ఈక్వల్ టు 36. 2 × x+x అంటే 2x అవుతుంది, +4 దట్ ఈక్వల్ టు 36. ఓకే, సో ఈ 2 వచ్చేసరికి బ్రాకెట్లో ఉన్న 2 టర్మ్స్కి మల్టిప్లై అవుతుంది. 2 2s 4, x + 4 2s 8 దట్ ఈక్వల్ టు 36. 4x ఈక్వల్ టు 36 +8ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే -8 అవుతుంది. 4x ఈక్వల్ టు 36లో నుంచి 8ని సబ్ట్రాక్షన్ చేస్తే మీకు 28 వస్తుంది. ఓకే, సో 28 ఈక్వల్ టు 28. సో ఇక్కడ మీకు ఎక్స్కి 4 వచ్చేసరికి మల్టిప్లై అవుతుంది. ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వెళ్తుంది. 4 1s, ఇక్కడ 4 7s. సో ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 7 వచ్చింది. ఓకే, దట్స్ ఇట్, అంతే. సో ఈ ప్రాబ్లంతో ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.